హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకు మన బర్డ్స్కు డేస్ ఏంటంటే 44 డేస్. సో 44 డేస్లో మనది కొన్ని బర్డ్స్ అనేటివి ఉన్నాయండి. అవే అండి బర్డ్స్ కొన్ని. సో ఇవి వచ్చేసి అరౌండ్ 160 బర్డ్స్ అనేటివి బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా లిఫ్టింగ్ జరగలేదు. సో ఇవి సాటర్డే రోజే కంప్లీట్ అయ్యేటి. ఎందుకంటే సాటర్డే రోజు మనకు ఒక వెహికల్ వచ్చింది. సో ఆ వెహికల్లో మనకు 750 బర్డ్స్ టోటల్ కంప్లీట్ అయిపోవు. కానీ వాళ్ళకు 500 ఎంతనో 6 కావాలంటే వాళ్ళు అవే వేసుకోపోయారు. మిగతా అనేది ఈ విధంగానే ఉన్నాయి. సో ఇందులో వీక్స్ బర్డ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని మంచివి కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అయితే మనకైతే ఫీడ్ కూడా ఉన్నది. సో 1 బ్యాగు. సో బహుశా ఈ ఫీడ్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు లిఫ్టింగ్ చేయరేమో. సో అలాగే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా వెయిట్ చేయాలి. మనం దేని కొరకు వెయిట్ చేయాలంటే, సో పొట్టు ఉంది కదండి, ఎరువు. సో ఈసారి అనేది ఎరువు కొంచెం కష్టం అనేది సేల్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కొంచెం రేటు కూడా డౌన్ అవుతుంది. కొంచెం తక్కువ రేట్లో కూడా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో చూద్దాము. సో 3-4 కస్టమర్కి అయితే నేనైతే కాల్ చేసి చెప్పాను. సో ఇట్లా ఎరువు ఉన్నది మనది అనేది. సో వాళ్ళైతే చెప్తాం మేము ఫోన్ చేశాను అన్నారు. సో వాళ్ళ కొరకు అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మనకు ఇప్పుడు ఈ ఎరువు క్లీన్ అయితేనే సో మళ్ళీ మనం వేరే పనులు అనేది స్టార్ట్ చేయవచ్చు. సో అంతవరకు అయితే మనమైతే మేనేజ్మెంట్ ఏం ఉంటుందంటే, సో పరదాలు అనేది మనం డౌన్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో ఎందుకంటే ఈ విధంగా పరదాలు డౌన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఎలుకలతో బెడద ఉండదు. సో అలాగనే హైట్లోనే ఉంచినాం అనుకో, సో పరదాలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే డౌన్ చేసి పెట్టుకోవాలి. సో కింది పరదాలు ఏం కాదండి, కింది పరదాలు అలాగనే డౌన్ చేసి పెట్టాలి. ఎప్పుడైతే మనం ఎరువు తీసేస్తామో అప్పుడు మళ్ళీ ఈ పరదాలు అనేది మొత్తం టోటల్ మీదకి లేపి సో వాటర్ అనేది కొట్టేసుకోవాలి. సో అదేవిధంగా మన ఫీడర్లు అనేవి ఈ విధంగా ఉంచొద్దు. సో ఇవి కూడా ఇందులో ఏదైనా ఫీడ్ ఇట్లా ఉంటే మొత్తం ఫీడ్ అనేది తీసేసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవన్నీ హైట్లో ఉంచుకోవాలి. అది కూడా నేను వీడియో పెడతాను. సో ఇప్పుడైతే ఇవైతే ఏం చేయడం లేదు. ఎందుకంటే మనకు ఎరువు అనేది ఎప్పుడైతే వాళ్ళు లేబర్ వస్తారో ఆ టైంకి కూడా మనం లేపుకోవచ్చు. సో హైట్లో పెట్టేసుకోవాలి అన్నీ. సో అన్నీ హైట్లో పెట్టేసుకొని ఎరువు ఎప్పుడైతే మొత్తం క్లీన్ అవుతుందో, క్లీన్ అయినాక సో ఇవనేటి డింకర్స్ అండ్ ఫీడర్స్ అనేవి తీసి బయట పెట్టేసుకోవాలి. సో క్లీన్ చేసేదందుకు అంతవరకు దాకా ఎరువు తీయనప్పుడు మనము ఈ డింకర్ బయట పెట్టి క్లీన్ చేసుకోవద్దు. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది అలాగనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎరువు అనేది తీసేస్తామో అప్పుడు అనేది బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో అదే విధంగా నేనైతే అలాగనే చేస్తానండి. సో మీరు ఏ విధంగా చేస్తారనేది మనకైతే తెలియదు. సో నేనైతే ఆ విధంగా చేస్తాను. సో ఇవనేది అయితే హైట్ అనేది మనము పొట్టు ఎప్పుడైతే తీస్తారో అప్పుడైతే నేను హైట్ అయితే పెట్టేసుకుంటా. సో ఈ రోజుకైతే చూద్దాం. సో ఒకవేళ మన వెహికల్స్ అనేది వచ్చిందనుకో, సో మన ఈ బర్డ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో కంప్లీట్ కాగానే సో మన బుక్ అనేది తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో తీసుకెళ్ళినాక 2 డేస్ తర్వాత మనకు రిజల్ట్ ఉన్నదా లేదా అనేది దీని గురించి అనేది వాళ్ళైతే మనకు చెప్తారు. సో అప్పుడు నేను అనేది మీకు సో క్లియర్గా నేను ఒక వీడియో అనేది తీయడం అయితే జరుగుతుంది. సో చాలామంది కూడా అడుగుతారు కదా, లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది కదా బ్రో, రిజల్ట్ ఎంత వచ్చింది, యావరేజ్ వెయిట్ ఎంత ఉంది అనేది అన్నీ అడుగుతారు. సో అందాజ మనం యావరేజ్ వెయిట్ నేను చూసుకుంటే ఇప్పుడు 2.3 ఉంది. సో మనకు 41కు లిఫ్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 41కు లెక్క చేస్తే 2.3 వచ్చింది. సో యావరేజ్ వెయిట్ ఎంత వచ్చింది అనేది మనం ఇంకా కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి కానీ సో అవన్నీ తీసుకున్నాక లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోతే మనకు తెలుస్తుంది. సో ఆ వీడియో కూడా నేను పెట్టేస్తా. సో అంతవరకు అయితే మన ఛానల్ని అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.